వెజ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తామండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి వెళ్తే ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకునేసి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు, చెక్క, లవంగం, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులోకి నేను ముందుగా నానబెట్టుకున్న బఠానీ శనగలు వేస్తున్నానండి. ఇందులోకి ఉల్లగడ్డ, టమాటో, వంకాయ, క్యారెట్ వేసుకొనేసి బాగా మిక్స్ చేసుకునేసి అలాగే నేను మసాలా పట్టానండి. అది వచ్చేసి మసాలాకి ఏం వేసానంటే కొబ్బరిను, తెల్లబాయలు, చెక్క, లవంగం, మసాలా పొడి అండి. అలాగే కారం, మీకు ఎంత కారం కావాలో అంత వేసుకునేసి మిక్సీ పట్టుకోండి. ఈ మిక్సీ పట్టిన ఈ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేయండి. యాడ్ చేసి ఇంకొకసారి బాగా కలియబెట్టి మీకు తగిన వాటర్ వేసుకునేసి మూత పెట్టండి. ఇది కొంచెం నేను వాటర్గా అంటే కర్రీ చిక్కగా లేకుండా కొంచెం వాటర్గా చేశాను. ఇలా కూడా ముద్దలోకి బాగుంటుందండి. చపాతీకి ఎలాగైతే కొంచెం గట్టిగా చేసుకోండి, కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి. ఇది కొంచెం బాగా మిక్సింగ్ చేసుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఆ తర్వాత అంతేనండి, ఇంకా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇందాక మర్చిపోయానండి, ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ వెజిటేబుల్ కర్రీని చపాతీకి అయితే కొంచెం కర్రీని వాటర్ తక్కువ వేసి కర్రీలాగా చేసుకోండి. లేకపోతే మీరు ముద్ద అలాగా చేస్తున్నారంటే అందులోకి కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.